సో హోమియోపతి పార్ట్కి వచ్చేటికి మన పనిమంతుల ఔషధం ఏదంటే ఆరోమెట్ అని చెప్పుకుంటూ ఉంటామండి. ఆరోమెటాలికం అంటే ఇది మన బంగారం అంటే గోల్డ్ నుంచి తయారు చేసే మెడిసిన్ అండి. సో ఎప్పుడైతే మనం ఈ మెడిసిన్ని పొటెంటైజ్డ్ ఫామ్లోకి మార్చి ఆరోమెటాలికం అనే మెడిసిన్ మనం ప్రిస్క్రైబ్ చేస్తాము. సో వీటికి మనం ఆరోమెట్ అంటే బేసిక్గా పనిమంతుల ఔషధం అంటే దే ఆర్ వర్క్ పర్ఫెక్షనిస్ట్స్ అనమాట. సో వీళ్ళకి ఏ చిన్నపాటి వర్క్ కూడా వాళ్ళకి పర్ఫెక్ట్గా ఉండాలి. సో వాళ్ళు ఆ వర్క్లో డీవియేషన్ ఉన్నా ఏ కొద్దిగా డీవియేటెడ్గా ఉన్నా వీళ్ళు దాన్ని తట్టుకోలేరు. అంటే మానసికంగా అంత స్ట్రాంగ్గా స్టబోన్గా ఉంటారు. ఏదైనా సరే పర్ఫెక్ట్గా క్లీన్ అండ్ నీట్గా ఫాస్టిడియస్గా ఉండాలనుకుంటారు. సో ఏ కొద్దిగా డీవియేషన్ అన్నా వీళ్ళు బేర్ చేయలేరు. చాలా చిరాగ్గా ఎక్సైటెడ్గా యాంగ్జైటీగా ఆందోళనగా ఫీల్ అవుతూ ఉంటారు. సో బేసిక్గా ఈ ఆరోమెటాలికం అంటే సో మైండ్ బాడీ అండ్ సోల్ ఏదైనా సరే మొండి దీర్ఘకాలిక వ్యాధులకి ఈ ఆరోమెటాలికం అనే ఔషధం చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుందండి. వీళ్ళకి ఆల్కహాల్ తాగే అలవాటు ఉంటుంది, క్రానిక్ ఆల్కహాలిక్స్. సో అట్లాంటి వాటికి కూడా ఈ ఆరోమెటాలికం అనే ఔషధం వాటిని మాన్పించడానికి లేదంటే తాగే అలవాటుని తగ్గించడానికి కూడా ఆరోమెటాలికం అనే ఔషధం చాలా దివ్యంగా పనిచేస్తూ ఉంటుందండి. అలాగే ఏదైనా డిశ్చార్జెస్ చెవిల్లో నుంచి కానీ కళ్ళల్లో నుంచి కానీ ముక్కుల్లో నుంచి కానీ యాక్రిడ్ అఫెన్సివ్ ప్యూరిలెంట్ డిశ్చార్జెస్ అని చెప్తూ ఉంటాం. అంటే ఒక రకమైన కరోజివ్ నేచర్ అంటే ఒక రకమైన పస్ లాంటి డిశ్చార్జెస్ ప్యూరిలెంట్ డిశ్చార్జెస్ అని కూడా అంటూ ఉంటాం. అట్లాంటి వాటికి కూడా ఈ ఆరోమెటాలికం అనేది చాలా ఎక్కువగా చాలా మంచిగా పనిచేస్తూ ఉంటుందండి. అలాగే అధిక రక్తపోటు, అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్, యాంజైనా లాంటి సిమ్టమ్స్ అంటే ఛాతీలో నొప్పికి కానీ ఛాతీలో మంటకు కానీ కూడా రక్తపోటు కంట్రోల్డ్గా లేకుండా అదుపు లేకుండా అన్కంట్రోల్డ్గా ఉన్న వాళ్ళకి కూడా ఈ ఆరోమెటాలికం అనేది పనిచేస్తూ ఉంటుంది. బేసిక్గా దీన్ని మనం పనిమంతుల ఔషధం అని చెప్తూ ఉంటాం. వీళ్ళు చాలా వర్కహాలిక్గా ఉంటారు, వర్క్ లేకుండా వాళ్ళు ఉండలేరు. కంటిన్యూస్గా ఏదో ఒక పని కంగారుగా చేస్తూనే ఉండాలి. సో అట్లాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి కూడా ఈ ఆరోమెటాలికం అనే మెడిసిన్ చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుందండి. సో ఏదైనా సరే మన మైండ్ సెట్ అనగానే ముందు మైండ్ బాడీ అండ్ సోల్. ఒక వ్యాధి ఒక రోగికి తగ్గాలి అంటే ముందు మన శరీరంలో కంప్లైంట్స్ని తగ్గించుకోవాలి అనుకుంటే మానసికంగా అతను ఎలా ఉన్నాడు, బేసిక్గా అతని మైండ్ సెట్ ఎలా ఉంది, సో అతనికి అసలు ఆ వ్యాధి రావడానికి గల కారణాలు ఏమిటి అనేది మనం వ్యాధి యొక్క మూల కారణానికి హోమియోపతి వెళ్తుంది కాబట్టి సో ఆ రూట్ కాజ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసి తద్వారా వ్యాధి ఇమ్యూనిటీ లెవెల్స్ని బూస్టప్ చేయడానికి మన హోమియోపతిలో అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ అకార్డింగ్ టు ద మైండ్ మన మెడిసిన్స్ ఉన్నాయి కాబట్టి సో కాన్స్టిట్యూషనల్గా ఇంతకుముందు కూడా మన ప్రీవియస్ వీడియోస్ మన నక్సోమికా అని లైకోపోడియం అని సల్ఫర్ అని మనం చేసే ప్రతి వీడియోస్లో కూడా ఒక 2-3 రెమెడీస్ అనేవి నేను హోమియోపతి పార్ట్గా కూడా నేను మన వ్యూవర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. కానీ ఇవన్నీ ఏంటంటే అకార్డింగ్ టు ద డాక్టర్స్ అడ్వైస్ అకార్డింగ్ టు ద క్వాలిఫైడ్ డాక్టర్స్ అడ్వైస్గా ఈ లక్షణాలు మీలో ఉంటే మీరు వెళ్ళి డిస్కస్ చేసి తద్వారా వాడుకోవాల్సిన అవసరం ఉంటుందని నేను చెప్పదలుచుకున్నానండి. ఎందుకంటే ప్రాపర్ పొటెన్సీ వైజ్ కానీ మీకుండే క్లినికల్గా లక్షణాల ప్రకారంగానే ఈ మెడిసిన్స్ అనేవి వాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందండి. సో ఆరోమెటాలికం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి వీళ్ళు గోల్డ్ అంటే అలాగే గట్టిగా ఉంటారు, మైండ్ ప్రకారంగా చాలా స్ట్రాంగ్గా ఉంటారు, వర్క్ పర్ఫెక్షనిస్ట్ ఉంటారు, టైం ప్రకారంగా చేసేస్తూ ఉంటారు. ఏ చిన్నపాటి డీవియేషన్ వాళ్ళు రెగ్యులర్ లైఫ్లో డిస్టర్బెన్స్ వచ్చినా ఇమీడియట్గా మైగ్రేన్ హెడేక్ అనేది వాళ్ళకి వచ్చేస్తూ ఉంటుంది. ఎక్కువ ఆలోచిస్తారు, ఏదైనా తన మీదే తీసుకుంటూ ఉంటారు. అన్నీ ఇట్లా చాలా సొసైటీలో ఒక మంచిగా ఒక హయ్యర్ అథారిటీగా ఉండాలనుకుంటూ ఉంటారు. సో ఇట్లాంటి మానసిక లక్షణాలు ఉన్న వాళ్ళు వీళ్ళందరూ ఆరోమెటాలికం కేటగిరీలోకి వెళ్తూ ఉంటారు. సో ఇవన్నీ మనకి క్లినికల్గా కీళ్ళ నొప్పులు, ఆస్టియోఆర్థరైటిస్, రుమటైడ్ ఆర్థరైటిస్ కూడా ఆరోమెటాలికం అనే మెడిసిన్ చాలా దివ్య ఔషధంగా పనిచేస్తూ ఉంటుంది. కీళ్ళ అరుగుదలను కూడా కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సో వైటమిన్ డి డెఫిషియన్సీస్ వల్ల వాళ్ళకి కూడా తగ్గుతూ ఉంటాయి. సో ఇలా కీళ్ళ సంబంధిత వ్యాధులు ఉన్న వాళ్ళకి కూడా ఈ ఆరోమెటాలికం అనేది పనిచేస్తూ ఉంటుంది. సో ఇవన్నీ చూసుకుని మన కేస్ హిస్టరీ ద్వారా వాళ్ళు ఆరోమెటాలికం మెడిసిన్లోకి ఫాలో అవుతూ ఉంటే తద్వారా వాళ్ళ బాడీ ప్రకారంగా వాళ్ళ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా వాళ్ళ ఏజ్ ప్రకారంగా ఏ పొటెన్సీ ఇవ్వాలి, మెడిసిన్ ఎలా రిపీట్ చేయాలని చూసుకుని మనం మెడిసిన్ ద్వారా ముందుకెళ్తూ ఉంటామండి.